ఒకప్పుడు నా బ్రతుకు ఎక్కడ? లోయ. నా పేరేమిటి? తుమ్మ చెట్టు. నా రంగేమిటి? నలుపు. నా స్వభావం ఏమిటి? ముళ్ళు. అలాంటి నన్ను దేవుడు కోరుకున్నాడు. లోకములో గొప్ప వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అగ్రవర్ణాలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, విద్యార్థికులు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు. ఇందులో ఏ కోవకు చెందిన నన్ను వెతికి 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 పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి. తెలియని రీతిగా ఊహించనీయకుండా పరిశుద్ధాత్మ నా మీద పనిచేయటం ప్రారంభించాడు. నాకు తెలియదు, నేను కోరుకోలేదు, నేను ఎరగను. ఆయన నా మీదకి వచ్చాడు, నన్ను బలపరిచాడు, బలమైన సేవకులను పంపాడు. వారు నన్ను నరికి లోకంలో నుండి బయటికి తీసుకొచ్చారు. వాళ్ళు నరికి లోయలోంచి పైకి తీసుకొచ్చారు. ముక్కలు కోసి ఉపకరణమునకు తగ్గట్టుగా చేశారు. మేకులు తెగొట్టి నన్ను దేవుడు కూర్చుని ఉపకరణంగా మార్చివేశారు. సంతోషంగా యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఇన్ని కార్యాలు మనకు తెలియకుండానే జరిగిపోయాయి. ఇన్ని కార్యాలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అనుకున్నాం, ఎందుకు అయ్యగారు కోప్పడతారు అనుకున్నాం, ఎందుకు గద్దింపులు అనుకున్నాం, ఎందుకు కఠినం అనుకున్నాం. మన తండ్రికి మన మీద కోపం ఎందుకు ఉంటుంది? మన తండ్రి మనకి వ్యతిరేక ఎందుకు చేస్తాడు? లోయలో ఉన్న నేను దేవుని సన్నిధికి తేవాలా, నరకబడిన ఉపకరణంగా తయారు చేయాలి. దేవుని దగ్గరికి కాదు, దేవుడు వాడుకుని ఒక పాత్రగా మార్చేయాలి.